ఢిల్లీ ఎన్నికలతో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కు మరో 3 అడుగుల దూరంలో ఉన్నామన్నారు ఎంపీ రఘునందన్ రావు. మెదక్ జిల్లా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు రఘునందన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటు వేయడం వల్ల లాభం లేదని అన్నారు. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు కూడా ఢిల్లీలో 7 సీట్లు ఉంటే 7 ఎవరు గెలిచిరు? మనం 3 సార్లు 7 ఎంపీలు మనం గెలిచినాం. ఇది మన చరిత్ర. వాళ్ళ చరిత్ర మూడోసారి కూడా గాడిద గుడ్డు పెట్టినటువంటి చరిత్ర. 2015 అసెంబ్లీలో 0, 2020 అసెంబ్లీలో 0, 2025 అసెంబ్లీలో 0. ఇక వాళ్ళు ఢిల్లీలో కూర్చొని కథలు చెప్తారు. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ దేశంలో కాంగ్రెస్ ఖతమైపోయింది. నరేంద్ర మోడీ గారు కలలు కన్న కాంగ్రెస్ ముక్త భారతదేశానికి 3 అడుగుల దూరంలో ఉన్నాం. 14 నెలలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ దాదాపు 8,000 మంది రిటైర్డ్ అయితే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని దాకా ఇవ్వలేదు కాంగ్రెస్ సర్కార్. నేను కరీంనగర్ లో నిన్న చెప్పిన ఒక డిఏ ఇచ్చిందని చెప్పి కిందికి వచ్చి కార్లో కూర్చుంటే నాకు 10 మంది చెప్పారు, సార్ డిఏ ప్రకటించారు కానీ డిఏ పైసలు ఇంకా మాకు రాలేదు సార్ అని చెప్తున్నారు. ప్రకటించిన ఒక్క డిఏ పైసలు కూడా ఇంకేయలేదు రేవంత్ రెడ్డి. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. అందుకని మనం రేపు గ్రాడ్యుయేట్ మిత్రుల దగ్గరికి పోతున్నప్పుడు జరుగుతున్న అన్ని పరిస్థితుల్ని చెప్పి ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఇంకెవరో గెలిచి వచ్చే ఫలితం ఉండదు.